మిగతా వాళ్ళ గురించి నాకు ఇంకా డీటెయిల్ తెలియదు కాబట్టి తప్పుగా అనుకోకండి. మీరు అందరూ డెఫినెట్గా ఎక్సలెంట్గా చేస్తుంటారు. నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం నాకు చాలా బాగా చేశారనిపించింది అందరూ. అండ్ ఈవెన్ హీరోయిన్స్ వాళ్ళ పాత్రల పరిధికి చాలా బాగా చేస్తుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ కూడా చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే అనుదీప్ కూడా ఒక క్యారెక్టర్ చేస్తుంటే ఏమైపోద్ది, ఇంతమందిలో అతను ఒక క్యారెక్టర్ చేస్తుంటే పోద్ది కదా ఒక క్యారెక్టర్ అనిపించింది. కానీ డైరెక్టరు నిన్ను తొక్కేసాడు అనుదీప్. మిగతా ఆర్టిస్టులు అందరూ కలిసి నిన్ను వస్తే నువ్వు ఎక్కడ డామినేట్ చేస్తావు నిన్ను తొక్కేశారు. నిన్ను కేవలం బిహైండ్ ది కెమెరాను పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ మా స్నేహితుడు, నా ఆత్మీయుడు, మా ఫణి, ఒక చిన్న అతను వేరే బిజినెస్లు ఎంతున్నా సరే అతనికి ఒక సినిమా చేయాలని ఒక చిన్న పిచ్చి అంటారా లేకపోతే ప్యాషన్. తను ఏంటంటే నేను నిహారిక గారి బ్యానర్లో కలిసి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిహారిక గారికి ఒక మంచి టేస్ట్ ఉంది, లేకపోతే ప్రొడక్షన్లో గ్రిప్ ఉంటుంది, జడ్జిమెంట్ బాగుంటుంది. సో తనతో చేస్తే నాకు కూడా ఒక టేస్ట్ ఉంది. సో ఒక మంచి ప్రాజెక్ట్స్ వస్తాయేమో అనే ఉద్దేశం. అంటే నిహారిక ఒక మంచి కథ వినిన తర్వాతే డిసైడ్ చేస్తానని చెప్పింది. కథ వింది, చక్కగా నాకు చెప్పి అంత ఓకే అయింది. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ నాకెందుకో గట్ ఫీలింగు అంటే ఈ సినిమా బేసిక్ కథ గుర్తుంది, నాకు చాలా సీన్స్ గుర్తున్నాయి. మధ్యలో 2-3 చోట్ల కొన్ని సీన్స్ వంశీ చెప్పినప్పుడు కొంచెం గొంతు చోక్ అయింది. అంటే కళ్ళనీళ్ళు రాక గొంతు అలా పట్టినట్టుగా పట్టింది. అంత బాగా ఎమోషన్స్ డీల్ చేశాడు. ఇంకా సినిమా గురించి చాలా చెప్పి సినిమాని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. కాకపోతే ఈ సినిమాలో ఒక ఫినిషింగ్ టచ్ మాత్రం మీకు ఎక్కడో ఎవరినో ఒక ప్రముఖ నాయకుడిని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అతను అది ఇప్పుడు నాయకుడు కాదు, ఎలక్షన్స్కి ముందు యుద్ధం చేసినటువంటి ఒక నాయకుడు మీకు గుర్తొస్తారు. అంతవరకు థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. అఫ్కోర్స్ మా అబ్బాయిని చూసి కూడా గర్వపడుతున్నది వేరే సంగతి. మా అబ్బాయినే కాదు, మా మేనలుడు, ఇంక్లూడింగ్ అక్కడ అడివిశేష్ ఉన్నాడు. అడివిశేష్ కళ్యాణబాబు గారిది పంజాలు యాక్ట్ చేసినప్పుడు అడివిశేష్ మీద కోపం వచ్చేంత విలన్ క్యారెక్టర్ చేశాడు. ఎవడరా బాబు ఇంత దుర్మార్గుల్లో ఉన్నాడు అనిపించింది. కానీ అతని ఇంటెన్స్ యాక్టింగ్ చూసి అమ్మాయి ఆ కోపం వచ్చిందంటే అర్థం ఏంటి, అతను అంత ఇంటెన్సిటీ అనిపించింది. ఆ తర్వాత అతను హీరోగా మారి వండర్ఫుల్ ఫిలిమ్స్ చేశారు. ఒకటే చెప్తున్నాను ఇవాళ ఇంకొక చిన్న విషయం. సుమా, కెన్ ఐ స్పీక్ సార్? మాకు మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ, వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి అలా కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే ఎదవలు చాలామంది చూస్తారు. మాకు అలాంటి ఫీలింగ్ లేదు. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు, మా నాన్న సామ్రాజ్యం కాదు, మా తాత సామ్రాజ్యం కాదు. అలాగే మన అక్కినేని గారి ఫ్యామిలీయో నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం, అది అందరిది ఇది. సో ఇవాళ అడివిశేషు గారు లేకపోతే ఎంతోమంది యంగ్స్టర్స్ ఫిల్మీ ఫ్యామిలీ సంబంధం లేకుండా దే ప్రూవ్డ్. వాళ్ళకి ఎవరు అడ్డం వచ్చారు, వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు పైకి వచ్చారు. ఏమో ఇప్పుడు ఈ కుర్రాళ్ళల్లో ఎవరు ఏ రేంజ్కి వెళ్తారో ఎవరు ఊహించను కూడా ఊహించలేరు. ఏమో ఎంత గొప్పగా వెళ్తారు. ఎందుకంటే ఇవాళ ఒక సినిమాలే కాదు, ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిలో దేంట్లో వచ్చినా అద్భుతమైన పేరు వస్తుంది. సో ప్రతి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి, కథ ఉన్న సినిమాకి ట్రై చేయండి. అంతేగాని ఒక గుద్దితే ఆడెక్కడికో వెళ్ళిపోయి కొట్టేసుకొని మాట్లాడితే హీరోయిన్ కనపడగానే గబగబా డ్యాన్స్ చేసి ఇలాంటి కథలకు మాత్రం మీ యంగ్స్టర్స్ ఎవరు అట్రాక్ట్ అవ్వకండి. కంటెంట్ ఏంటో చూడండి. ఆ విషయంలో